క్యూ లైన్ వద్దు, ఆన్లైనే ముద్దు. దేశంలో 25% కుటుంబాల్లో ఈ కొనుగోలు స్టార్ట్ అయినాయట. దక్షిణాదిలో తెలంగాణ టాప్లో ఉంది. రైట్గా కేంద్ర సర్వేలో వెల్లడి. ఇది దక్షిణాది రాష్ట్రాలు ఆన్లైన్లోనే ఎక్కువ కొంటారు. ఇప్పుడు ఏది కావాలన్నా ఆన్లైనే బుక్ చేయరా అంటారు. బుక్ ఇట్లా ఆఖరికి నా బిడ్డ కూడా డాడీ బిర్యానీ బుక్ చేయవా అంటుంది. నా బిడ్డ కూడా పోయింది, బుక్ చేద్దామని వచ్చింది. అంటే సరే బుక్ ఎందుకని ఇంట్లోనే చేసి ఇచ్చింది. కానీ ఆన్లైన్లో కొనుగోలు చేసిన కుటుంబాలు తెలంగాణ 35.1% మంది ఆన్లైన్లో కొంటా ఉన్నారు. పుదుచ్చేరిలో 33.5%, కర్ణాటకలో 31.9%, కేరళ 30.5%, తమిళనాడు 24.5%, ఆంధ్రప్రదేశ్ 23.4% మంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తూ ఉన్నారట. ఇక బిగ్ సేలు, ఆన్లైన్ కార్నివాల్, ధమాకా సేల్ అంటూ పండుగ సీజన్లు ప్రముఖ దినాల్లో అనేక సంస్థలు భారీ ఆఫర్లతో కొనుగోళ్లను క్లిక్ చేసేలా ఊరిస్తుంటాయి. పట్టణాలు, నగరాల్లో అనేక దుకాణాలు కరివేపాకు నుంచి మటన్ వరకు, లోదుస్తుల నుంచి షేర్వానీల వరకు, స్క్రూ డ్రైవర్ నుంచి కంప్యూటర్ల వరకు ప్రతి వస్తువును ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే నిమిషాలు, గంటల్లో ఇంటి గుమ్మ ముందుకు చేరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గణాంకాల శాఖ ఈ ఏడాది జనవరి, మార్చి మధ్యలో కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే టెలికాం 2025 పేరుతో ఆన్లైన్ కొనుగోలుపై నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడాయి. దేశవ్యాప్తంగా సరాసరిన 24.5% కుటుంబాలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తుండగా తెలంగాణలో ఇది 35.1%, ఆంధ్రప్రదేశ్లో 23.4%గా ఉంది. అయితే ఈ ఆన్లైన్ కొనుగోలు ద్వారా పారదర్శకంగా పన్నులు చెల్లించబడతాయి. వాస్తవం అది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆన్లైన్ పేమెంట్ కూడా వేయాల్సి వస్తుంది.